సో ఇప్పుడు మనం ఫిగర్ ఇట్ అవుట్ 1.1 చూద్దాం. ఈ పై పారాగ్రాఫ్లో మనం చాలా చూసాం కదా. సో మ్యాథమెటిక్స్ ప్యాటర్న్స్ అనేది ఎలా యూజ్ అయ్యాయి అనేసి, ఓకే, లేదా మ్యాథ్స్ మనకి ఎలా హెల్ప్ అయింది అని. సో ఇక్కడ ఫిగర్ ఇట్ అవుట్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, కెన్ యూ థింక్ ఆఫ్ అదర్ ఎగ్జాంపుల్స్ వేర్ మ్యాథమెటిక్స్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్స్. మన డైలీ లైఫ్లో మ్యాథ్స్ ఎలా యూజ్ అవుతుంది అనేది క్వశ్చన్. మీరు ఈజీగా చాలా సింపుల్గా రాసేయచ్చు. సో మ్యాథమెటిక్స్ హెల్ప్స్ అస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్స్ ఇన్ ఫస్ట్ మీరు షాపింగ్కి వెళ్తే బిల్ కట్టడంలో అప్పుడు మ్యాథ్సే కదా, షాపింగ్ అండ్ క్యాలిక్యులేటింగ్ బిల్స్. అలాగే మెజరింగ్ ఇంగ్రీడియంట్స్ వైల్ కుక్ చేసేటప్పుడు ఇంగ్రీడియంట్స్ని మెజర్ చేయడం. అలాగే టెల్లింగ్ టైం యూజింగ్ క్లాక్లో చూసి టైం చెప్పడం, అది కూడా మ్యాథ్సే. అలాగే మేనేజింగ్ మనీ అండ్ సేవింగ్స్, మనీ ఎంత ఉన్నాయి ఏంటి అనేది అంటే కొన్ని దాచిపెట్టుకోవడం, అది కూడా మ్యాథ్సే యూజ్ చేస్తాం. క్యాలిక్యులేటింగ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ వైల్ ట్రావెలింగ్, మనం జర్నీ చేసేటప్పుడు ఎంత స్పీడ్తో వెళ్తున్నాం, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి కదా, ఎంత దూరం ఉంది, అది కూడా మ్యాథ్సే. ప్లానింగ్ బడ్జెట్స్, సో మన ఇంటిని రన్ చేయడానికైనా, స్టేట్ అయినా, కంట్రీ అయినా, దేనికైనా ఒక బడ్జెట్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అండ్ కీపింగ్ స్కోర్స్. సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ చూస్తున్నారనుకో, అప్పుడు స్కోర్ బోర్డు మీద మనకి ఇన్ని రన్స్, ఇన్ని ఓవర్స్ అని పడుతూ ఉంటుంది కదా. సో దాంట్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది. సో డైలీ లైఫ్లో మనం ఇలా మ్యాథ్స్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా పిల్లలు? సో ఇవన్నీ కాదు, మీరు ఓన్గా ఏదైనా రాయొచ్చు. మ్యాథ్స్ మీకు డైలీ లైఫ్లో ఎలా యూజ్ అవుతుంది అనేది. సో నెక్స్ట్ ఫిగర్ ఇట్ అవుట్ 1.1లో సెకండ్ క్వశ్చన్, హౌ హ్యాస్ మ్యాథమెటిక్స్ హెల్ప్డ్ ప్రొపెల్ హ్యుమానిటీ ఫార్వర్డ్. అయితే ఈ హ్యూమన్స్ మనుషులు ముందుకెళ్ళటంలో మ్యాథ్స్ ఎలా యూజ్ అయింది అని అడుగుతున్నారు. ఓకే, సో ఇక్కడ చెప్తున్నారు, యూ మైట్ థింక్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇన్వాల్వింగ్ క్యారియింగ్ అవుట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్, రన్నింగ్ అవర్ ఎకానమీ అండ్ డెమోక్రసీ, బిల్డింగ్ బ్రిడ్జెస్, హౌసెస్ ఆర్ other complex structures, making TVs, mobile phones, computers, bicycles, trains, cars, planes, calendars, clocks, etc. సో వీటన్నింటిలో మ్యాథ్స్ ఉంది కదా. ఇవే కొంచెం మనం సింపుల్గా పాయింట్ వైజ్గా రాస్తే సరిపోతుంది. ఓకేనా పిల్లలు? చూడండి, సో మ్యాథమెటిక్స్ హ్యాస్ హెల్ప్డ్ హ్యుమానిటీ బై బిల్డింగ్ హౌసెస్, రోడ్స్, డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్. అక్కడ ఉన్న పాయింట్స్ని మనం ఇలా నీట్గా రాసాం. ఇన్ డిజైనింగ్ కార్స్, ట్రైన్స్, బైక్స్, ఏరోప్లేన్స్. అండ్ నెక్స్ట్ ఇన్ డెవలపింగ్ మొబైల్స్, కంప్యూటర్స్, ఇంటర్నెట్. అండ్ కండక్టింగ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్. ఇన్ ఇంప్రూవింగ్ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ మెడికల్ రీసెర్చ్. ఓకే, ఇన్ క్రియేటింగ్ క్లాక్స్ అండ్ క్యాలెండర్స్. సో మనం సింపుల్గా ఏం చేసాము, మన టెక్స్ట్ బుక్లో ఏదైతే పాయింట్స్ ఇచ్చారో వీటిని, ఇక్కడ ఇచ్చిన వాటిని మనం ఇక్కడ ఇలా నీట్గా రాసేసాం. సో పిల్లలు, ఇది మన ఫిగర్ ఇట్ అవుట్ 1.1. Okay, so thank you for watching. Please like this video and please share it with your friends.